SKT Gold and Diamonds స్వర్ణ వైభవం. పోల్కి గోల్డ్ జ్యువెలరీ పై నో వేస్టేజ్, నో మేకింగ్ చార్జెస్. డైమండ్స్ కేవలం 45,999 రూపాయలు మాత్రమే. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రి 12:51 కన్ను మూశారు. వైద్యులు ప్రకటించారు. ఆయన మరణ వార్త విని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైపోయారు. పెద్దిని ఎలాగైనా సరే బతికించాలని చెప్పి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా తప్పించారు. ఆసుపత్రికి వచ్చారు, వైద్యులతో మాట్లాడారు. అవసరమైతే అమెరికాలో ఉన్నటువంటి, లండన్లో ఉన్నటువంటి పేరు మోసిన డాక్టర్లతో కూడా మీరు సంప్రదింపులు జరిపి మంచి వైద్యం అందించండి, మెరుగైనటువంటి వైద్యం అందించండి, ఏదైనా టెక్నాలజీ అవసరం ఉన్నా తీసుకురండి, పెద్దిని ఎలాగైనా బతికించండి అని చెప్పి దండం పెట్టి కన్నీళ్లు పెట్టుకుంటూ కేసీఆర్ వైద్యులతో మాట్లాడిన పరిస్థితుంది. కుటుంబ సభ్యులు కూడా ధైర్యం చెప్పారు. ప్రజల ఆశీస్సులు పెద్దికి ఉంటాయి, బతుకుతాడు అని చెప్పారు కేసీఆర్ ఆసుపత్రికి వచ్చి. కానీ విధి వక్రీకరించిందని చెప్పాలి. నిజంగా పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడు అని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నిరాశ ఎదురైంది. అంటే మెదడుకి ఆక్సిజన్ అందకపోవడంలో, మెదడు పూర్తిగా నిర్జీవంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో, నాడీ వ్యవస్థ అనేది పూర్తిగా నిస్తేజంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో వైద్యులు కూడా ఏమీ చేయలేని ప్రయత్నం కనిపిస్తోంది. ఎందుకంటే శతవిధాల ప్రయత్నం చేశారు, ఎలాగైనా బతికించాలని చెప్పి టెక్నాలజీని ఉపయోగించి అమెరికా, లండన్లో ఉన్నటువంటి వైద్యుల సంప్రదింపులు నిరంతరం జరిపి ప్రతి గంటకు ఒకసారి టెస్టులు చేసి ఎలాగైనా సరే బతికించాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఐదు రోజుల పాటు యశోద ఆసుపత్రిలో నిస్తేజంగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గురువారం అర్ధరాత్రికి ఆయన కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. నర్సంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆయన అనుచరులు, అభిమానులు, కార్యకర్తలే కాదు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు, శోకంలో మునిగిపోయారు. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయం యశోద ఆసుపత్రి నుంచి బయలుదేరింది. ఆయన నియోజకవర్గానికి వెళ్తుంది. హనుమకొండలో ఆయన నివాసం దగ్గర పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికాయం ఉంచుతారు. తర్వాత ర్యాలీగా స్వగ్రామానికి బయలుదేరతారు. అంతిమ యాత్ర దారి పొడవున కూడా పెద్ద సంఖ్యలో ఆ జిల్లా వాసులే కాదండి, పార్టీలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయన అభిమానులు, అనుచరులు, ఇతర పార్టీలకు సంబంధించి పెద్దితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ ఈసారి కడసారి చూడటం కోసం పెద్ది సుదర్శన్ రెడ్డిని కన్నీటి వీడ్కోలు పలికేందుకు, చివరి చూపు చూసేందుకు నియోజకవర్గానికి వస్తూ ఉన్నారు, ఆయన నివాసానికి వస్తూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అలాగే కేటీఆర్, హరీష్ రావు, ఇంకా సీనియర్ నేతలు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు వారిని చివరిసారి చూసేందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ది ఎలాగైనా బతుకుతాడు, పెద్దిని మళ్ళీ ఆయన ఆయురారోగ్యాలతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాడో అనుకున్న ప్రతి ఒక్కరు కూడా నిరాశ ఎదురైందని చెప్పాలి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా శోకంలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్ కూడా ఒక్కసారిగా పెద్దిని చివరిసారిగా చూద్దామని చెప్పి, ఎందుకంటే పెద్ది ఒక ఉద్యమ నాయకుడు, నిజాయితీ కలిగినటువంటి నాయకుడు, నిఖార్సైనటువంటి నాయకుడు, ఎలాంటి అవినీతికి తావులేని, ఎవరితో కూడా భేషజాలకు పోనటువంటి ఒక మంచి నాయకుడు కోల్పోయాడని చెప్పి ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ కాదు, కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఈరోజు అదే ఫీల్ అవుతూ ఉన్నాడు. పెద్ది బతుకుంటే బాగుండేది, పెద్ది రాష్ట్రం కోసం చాలా చేశాడు. ఉద్యమం గురించి ప్రత్యేకంగా మాట్లాడతారండి. ఎందుకంటే కేసీఆర్ ఆదేశాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉద్యమాన్ని నిర్మితం చేసి అక్కడ వరంగల్ జిల్లాలో అక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణుల్ని ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి ఎన్నో గొప్ప పోరాటాలు చేసి మానుకోట ఉద్యమాన్ని నడిపించి అసలు ఆ వరంగల్ జిల్లాలో ఉద్యమం ఒక ఊపు తీసుకురావడానికి పనిచేసినటువంటి ఏకైక నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని చెప్తారు. సో అలాంటి పెద్ది సుదర్శన్ రెడ్డి ఈరోజు లేరు అన్న వార్త తెలిసిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీని మీద స్పందించారు. నిజంగా ఒక ఉద్యమ సహచరుని, ఒక మంచి వ్యక్తిని కోల్పోయాం, బీఆర్ఎస్కి అయితే తీరని లోటు. సో పెద్ద కుటుంబానికి పార్టీ డెఫినెట్గా 100% అండగా ఉంటుందని కూడా కేసీఆర్ మాట్లాడిన పరిస్థితుంది. అందరూ కూడా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రులు అందరూ కూడా ఇప్పుడు హనుమకొండకి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త విన్న తర్వాత ఆయన అభిమానులు నిజంగా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఆయన అభిమానులే కాదు, అనుచరులే కాదు, ప్రతి ఒక్కరూ కూడా శోకంలో పూర్తిగా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ మధ్యాహ్నం పెద్ద ఎత్తున ర్యాలీ చేసేందుకు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి లాంటి నాయకుడు, నిజంగా ఆయన్ని మనం భౌతికంగా కోల్పోయాం, కానీ ఆయన నిర్మించినటువంటి ఉద్యమం కోసం, ఆయన పరితపించినటువంటి పేద ప్రజల అభ్యున్నతి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన ఎన్ని వందల కోట్ల రూపాయలు ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో. ఇవన్నీ కూడా తలుచుకుంటున్నారు. ఇవన్నీ కూడా తలుచుకుని ప్రజలతో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుని, కార్యకర్తలే కాదండి, సామాన్య ప్రజానీకం కూడా ఈరోజు పెద్ది లేడు అంటే
నిజంగా తీరని లోటు పార్టీకే కాదు, నియోజకవర్గ ప్రజలకు కూడా తీరని లోటుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. అందరూ కూడా చాలా శోకంలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కావట్లేదు. సో హైదరాబాద్ నుంచి పెద్ద నాయకులు, అగ్రనేతలు అందరూ కూడా ఇప్పుడు హన్మకొండకి బయలుదేరినటువంటి పరిస్థితి ఉంది.